ఏ హాయ్ గాయ్స్. సో నాకైతే సంక్రాంతి 2 మంత్స్ ముందే వచ్చిందా అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి అప్పుడే జనరల్‌గా 4, 5 ఫిల్మ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి దివాళీకి గూడా ఒక 4, 5 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. వెరీ ఎక్సైటింగ్. సో అందులో ఫస్ట్ మూవీ 'మిత్రమండలి'. 'మిత్రమండలి' మూవీ అయితే చూసాను. ఈరోజే రిలీజ్ అయింది. సో మూవీ చూసాక నాకైతే ఏమనిపించిందంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అలా అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కొంతమందికే నచ్చుతుంది. అంటే లైక్ కొంతమంది ఎవరైతే నేను మూవీ ఇక్కడి నుంచి చూద్దాం అనుకుంటున్నా, లైక్ బ్రెయిన్ పెట్టి చూద్దాం అనుకుంటున్నా అనే వాళ్ళకైతే డెఫినెట్‌గా ఈ మూవీ నేను రికమెండ్ చేయను. బికాస్ మూవీలో జీరో లాజిక్స్, అసలు లాజిక్ ఉండదు. ఒక సెన్స్ ఉండదు. అండ్ స్టోరీ అయితే అసలే ఉండదు. సో మీరైతే ఇవి ఎక్స్‌పెక్ట్ జేసి నేను మూవీకెళ్తానంటే డెఫినెట్‌గా నేనైతే రికమెండ్ చేయను. సో మూవీ నేను ఇక్కడి నుంచి చూస్తాను. లైక్ హార్ట్ నుంచి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, ఒక లైట్ ఫన్ కోసం అండ్ ఫన్ గూడా ఏదో సీట్‌లో నుంచి కింద పడిపోయేంత కామెడీ అయితే ఉండదు. అది ఇంకొకటి. సో ఏదో లైట్‌గా ఉంటుంది ఫన్. సో మేము ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్తామంటే డెఫినెట్‌గా వన్ టైమ్ చూడొచ్చు. సో నాకెలా అనిపించిందంటే ఫస్ట్ హాఫ్ నాకస్సలు ఎక్కలేదు. బికాస్ నాకైతే చాలా డల్ అనిపించింది. బికాస్ ఆ కామెడీ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్‌లో లైక్ త్రూ ఔట్ కామెడీ ఉంటుంది మొత్తం మూవీలో. కానీ ఫస్ట్ హాఫ్‌లో ఉన్న కామెడీ ఏదైతే ఉందో అది స్టార్టింగ్‌లో లైక్ సీన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ 10 సెకండ్స్ నవ్వొస్తది. కానీ ఆ తర్వాత ఆ సీన్ డ్రాగ్ అవుతూ ఉంటది. లైక్ అదే కామెడీ సీన్ ఒక 1, 2 మినిట్స్ డ్రాగ్ అవుతూ ఉంటుంది. అప్పుడులోపు మన నవ్వు గూడా మాయమైపోతది. సో, అలా ఉంటాయన్నమాట సీన్స్ అన్నీ ఫస్ట్ హాఫ్‌లో. అది నాకు పెద్దగా ఎక్కలేదు. డల్‌గా ఉండే. బట్ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా ఒక 3, 4 సీన్స్ మంచిగా ఎక్స్‌ట్రీమ్‌గా లైక్ హార్ట్‌ఫుల్‌గా ఉన్నాయి. లైక్ కామెడీ హార్ట్‌ఫుల్‌గా ఉంది. కొంచెం నవ్వు తెప్పించింది. అండ్ డెఫినెట్‌లీ బెటర్‌గా ఉంది డెఫినెట్‌లీ. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బావుంది. సో, కొన్ని ఫన్ సీన్స్ కూడా ఆహ్, బాగా వర్కౌట్ అయ్యాయి. అదనమాట. సో, కాపోతే ఫస్ట్ హాఫ్‌లో చూస్తున్న కామెడీ, ఆ కామెడీ చూస్తున్నంత సేపు నాకైతే అరే ఏంట్రా ఇది? అని అనిపించింది. సో, నాకు పెద్దగా ఎక్కలేదు. సో, సెకండ్ హాఫ్ మాత్రం గుడ్ వన్. అండ్ ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. చాలా మంది లైక్ కామెడీ జనరేట్ చేసే యాక్టర్స్ లైక్ కమెడియన్స్ చాలా మందున్నారు. ఆహ్, సో, చాలా మంది లైక్ బ్రహ్మానందం గారున్నారు. ఆయన ఒక కొంచెం వచ్చి వెళ్ళిపోతారనమాట. చాలా ఒక 10, 20 సెకండ్స్ ఉంటారు అంతే. అండ్ ప్రియదర్శి అన్నున్నారు, విష్ణు అన్నున్నారు అండ్ ప్రసాద్ బెహ్రా గారున్నారు, రాగ్ మయూర్ ఉన్నారు. సో, చాలా మందున్నారు యాక్టర్స్ అయితే. వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్. సో, వీళ్ళందరూ కామెడీ ఓకే. పార్ట్స్ ఆహ్, చెప్పాను గదా! ఫస్ట్ హాఫ్‌లో అయితే అంత వర్క్ అవ్వలేదు నాకు. సో, సెకండ్ హాఫ్‌లోనే వీళ్ళందరి కామెడీ నాకు చాలా నచ్చింది. సో, ఆ సీన్స్‌లోనే. సో, పార్షియల్‌గా వర్క్ అయిందని చెప్పొచ్చు వీళ్ళ కామెడీ. బికాజ్ ఆ సీన్స్ కూడా ఇంకా పెద్దగా వాళ్ళకి పెర్ఫార్మన్స్ స్కోప్ ఆ సీన్స్ ఆహ్, లైక్ ఎలాగో లాజిక్‌లెస్, సెన్స్‌లెస్. సేమ్ 'జాతి రత్నాలు' కైండ్ ఆఫ్ మూవీ. కానీ ఇవి 'జాతి రత్నాలతో' కూడా కంపేర్ చేయలేం ఈ మూవీని. సో, అంత స్టఫ్ అయితే లేదు. బట్ ఆ సీన్స్ గూడా ఏదో హాఫ్ బేక్డ్ అనిపించాయి. లైక్ పార్షియల్‌గా ఉన్నట్టు అనిపించాయి కామెడీ గూడా. సో, అందుకే వీళ్ళ పెర్ఫార్మన్స్ ఎంత బాగున్నా ఆ సీన్ వల్ల అంత ఎలివేట్ అవ్వలేకపోయింది. కానీ సెకండ్ హాఫ్‌లో వర్కౌట్ అయింది. అండ్ 'నిహారిక' గారున్నారు. తను రీల్స్ చేస్తారు గదా! సో, తను రీల్స్‌లోనే ఇంకా యాక్ట్ చేస్తారనిపించింది. బికాజ్ నో అఫెన్స్ నాకు నాకు నిజంగా తన రీల్స్ చాలా ఇష్టం. లైక్ చాలా ఫన్ జనరేట్ చేస్తూ ఉంటుంది రీల్స్‌లో. కానీ యాక్టింగ్ డెబ్యూట్ కాబట్టి ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంప్రూవ్ అవుతారు డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో. అండ్ ఈ మూవీలో సత్య గురించి మాట్లాడాలి. యాక్టర్ సత్య గారు కమెడియన్. సో, ఆయన మాత్రం ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారనమాట. సో, ఆ ఇంపార్టెంట్ రోల్ నిజంగానే చాలా ఇంపార్టెంట్ ఈ మూవీకి. ఎప్పటికప్పుడు లైట్‌గా ఫన్ జనరేట్ చేస్తూ, మూవీలో వచ్చే టర్న్స్‌ని గూడా ఈ మూవీ మొత్తం స్టోరీని నడిపేది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. సో, మీరు డెఫినిట్‌గా ఆహ్, సత్య గారి క్యారెక్టర్‌తో కొంచెం ఎంటర్‌టైన్ అవుతారు. అండ్ వెన్నెల కిషోర్ గారు గూడా పార్షియల్‌గా బానే ఉంది యాక్టింగ్. అండ్ ఇంకా ఈ మూవీలో ఆహ్, సాంగ్స్ అయితే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సాంగ్స్ నాకు కొంచెం లిరిక్స్ అక్కడక్కడ కొంచెం నచ్చాయి. మిగతా అంత ఎక్కలేదు. సో, అంత నచ్చలేదు. కానీ సెకండ్ హాఫ్‌లో మాత్రం 'జంబరు గింబరు లాల' అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ మాత్రం నాకు వర్క్ అయింది. బికాస్ హమ్ చేసుకోవడానికి కూడా చాలా బావుంది. సో, ఆ సాంగ్ ట్రెండ్ అవ్వచ్చు బానే ఉంది. అండ్ క్లైమాక్స్‌లో వచ్చే ఒక డీజే బీట్ సాంగ్ గూడా
నాకైతే నచ్చింది. సో అదే సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్లీ ఓకే. నాకు నేను సాటిస్ఫై అయ్యా, నేను ఎంజాయ్ చేసా మూవీ లవర్ని కాబట్టి. సెకండ్ హాఫ్ నన్ను నిజంగా ఎంటర్టైన్ చేసింది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా చాలా డల్గా ఉండే, నాకు నచ్చలేదు. సో ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. సో ఇది మీరు కంప్లీట్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఈ మూవీకి. సో ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళొచ్చు, క్లీన్గా ఉంటుంది మొత్తం త్రూ అవుట్. అండ్ డెఫినెట్గా మీరు లైక్ బ్రెయిన్తో మేము లాజిక్స్ ఆలోచిస్తామంటే డెఫినెట్గా వెళ్ళకండి. జస్ట్ ఫన్ కోసం ఎంటర్టైన్ అవ్వడానికి వెళ్తున్నాం అనుకుంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇట్స్ అ డీసెంట్ వాచ్. సో థ్యాంక్ యూ సో మచ్.